తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వాళ్ళ నాన్నే చంపేయమన్నాడు కాబట్టి నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ అమ్మాయి తలనొప్పిగా మారింది నాకు. వదిలించుకోవాలంటే వదలదు. ఎప్పుడంటే అప్పుడు నా రూమ్కి వచ్చేస్తుంది. పైగా ఈ అమ్మాయికి ఎప్పుడు మూర్చో ఏంటో తెలియదు అది అని చెప్పాడు. ఫస్ట్ కూడా ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను చంపలేదు, మూర్చొచ్చి అమ్మాయి సడన్గా మూర్చొచ్చి కొట్టుకొని కింద పడి చనిపోయింది అని పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు ఆ వెర్షన్ నమ్మలేదు. తర్వాత పోస్ట్ మార్టంలో కూడా గొంతు పిసకడం వల్ల చనిపోయింది అనేది క్లియర్గా ఉంది. మూర్ఛ వల్ల చనిపోలేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. దాని తర్వాత ఈ అబ్బాయిని గట్టిగా అడిగితే ఈ అబ్బాయి అప్పుడు ఈ స్టోరీ చెప్పాడు. నేనే చంపేశాను, బట్ వాళ్ళ నాన్న చెప్తేనే నేను చంపాను అని వాళ్ళ నాన్న మీదకి మొత్తం నెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు. సో ఛానల్స్ కూడా అలాగే రాస్తున్నారు. బట్ పోలీసులు అయితే ఇప్పటి వరకు వాళ్ళ నాన్న రోల్ ఎంత ఉంది, ఈ అబ్బాయి చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అనేది ఇప్పటి వరకు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా అయ్యి వాళ్ళ ఈ ఫోన్లు ఇవన్నీ జరగాలి. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఈ రిజల్ట్స్ తీసుకెళ్లారు. సో వీళ్ళ నాన్న రోల్ ఉందా అంటే, అంతకుముందు వాళ్ళ నాన్న ఎలా బిహేవ్ చేశాడు, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ పోలీసులు చేస్తారనమాట. అట్లాగే ఈ కాల్ రికార్డ్స్ సంపాదిస్తారు. అంతకుముందు ఏమన్నా ఈ అబ్బాయికి వాళ్ళ నాన్నకి మధ్య చాటింగ్ కానీ సంభాషణ కానీ జరిగాయా అని చూస్తున్నారు. అలాగే అమ్మాయి ఫోన్ కూడా తీసుకున్నారు. అమ్మాయి ఫోన్లో ఈ అబ్బాయికి ఏమన్నా గతంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ కానీ ఏమన్నా చాటింగ్ రూపంలో ఉందా అనేది కూడా చూస్తున్నారు. ఏదేమైనా తండ్రి ప్రియుడు కలిసి అమ్మాయిని చంపేశారన్న యాంగిల్ అయితే ఇప్పుడు బలంగా బయటకు వస్తుంది. తండ్రి వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు 2 పెళ్ళిళ్ళు, 2 విడాకులై కూతురు ఇంట్లో ఉండడం, ఆ అమ్మాయికి మూర్ఛరోగం మానసికంగా సరిగా లేకపోవడం, దాంతో అతను బాగా విసిగిపోయి ఇలాంటి కూతురు చనిపోతేనే మనకు హాయిగా ఉంటుంది అనే ఒక స్టేజ్కి ఆయన వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటుపక్క ఈ అబ్బాయి మదనేమో ఈ అమ్మాయితో ఏదో చిన్ననాటి ఇది కదా, మనం ఏదో వార్దార్థం అంటే నన్ను తగులుకునింది, నన్ను పెళ్లి చేసుకోమంటుంది, దీంతో నేను ఎలాగే ఏగాలి అనేది అతనికి ఉన్న కాంటెక్స్ట్. సో ఈ అమ్మాయికేమో అమ్మాయికి ఉన్న పరిస్థితి అది. ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, 2 పెళ్ళిళ్ళు సరిగా లేదు. వీడు చిన్నప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి ఇతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది లైఫ్, ఎందుకంటే అమ్మాయికి పెద్ద ఏజ్ లేదు, 33 ఇయర్సే అనేది ఆ అమ్మాయి అనుకున్నది. ఈ 2 పెళ్ళిళ్ళే, 2 విడాకులైనాక ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కరీంనగర్లో రూమ్ తీసుకుంటున్నాడు. వీళ్ళు ఎలకతుర్తికి వచ్చేసారు. వీళ్ళ ఫ్యామిలీ, వినోద్ కుమార్ ఫ్యామిలీ ఎలకతుర్తిలో ఉంటారు. ఈ అబ్బాయి మాత్రం కరీంనగర్లో రూమ్ తీసుకుంటాడు. ఈ అబ్బాయితో ఈ అమ్మాయి అఫైర్ పెట్టుకొని నడుపుతుంది అక్కడి నుంచి, గోదావరి కన్ నుంచి. సో అప్పుడప్పుడు ఈ అబ్బాయి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాగే మొన్న కూడా నేను అరుణాచలం ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను నేను ఇంట్లో చెప్పి ఈ అబ్బాయి రూమ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య గొడవలు జరిగాయి, మానసకి వినోద్ కుమార్కి. ఏం గొడవ అంటే, ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో అని ప్రెజర్ తీసుకొస్తుంది. వీడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేడు. ఎందుకంటే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయి 2 విడాకులు అయింది. ఈ పిల్లని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేది ఈ అబ్బాయికి ఉంది. పెళ్లి చేసుకోవాలని ఈ అబ్బాయికి లేదు. కానీ ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని ఆ రోజు పెద్ద గొడవ చేసింది. దాంతో ఇతను ఏం చేశాడంటే విసిగిపోయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. ఎందుకంటే వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ నాన్నకి చేశాడు. ఇలాగా అరుణాచలం అని చెప్పి నా రూమ్కి వచ్చింది, నన్ను వాళ్ళ నాన్నకు కూడా వీటితో అఫేర్ ఉందని తెలుసు, కానీ వాళ్ళ నాన్న కూడా ఏం చేసే పరిస్థితిలో లేడు. సో పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతా ఉంది అని అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి వల్ల పొరుగు పోయింది. రెండోది ఈ అమ్మాయికి మూర్ఛ రోగం ఉంది. రెండోది మానసికంగా కూడా సరిగా లేదని పోలీసులు చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళ నాన్నకి 2 పెళ్ళిళ్ళు అయ్యి 2 విడాకులు అయింది, మూర్ఛ రోగం ఉంది, మెంటల్గా సరిగా లేదు. ఇలాంటి పిల్లతో రోజు వాళ్ళకి నరకంగా ఉంది తల్లిదండ్రులకి. అంటే అందరితో గొడవలు, ఊర్లో ఇబ్బందులు, అందరూ అడగడం, నీ కూతురేంటి, 2 పెళ్ళిళ్ళు ఏంటి, 2 విడాకులు ఏంటి, నీ పెంపకం ఇలాగ ఉందా అని సూటిపొట్టి మాటలు, ఇవన్నీ ఆయనకి ఆల్రెడీ కోపంగా ఉంది. దాంతో అల్లుడికి ఏం చెప్పాడంటే, ఇక్కడ కూడా క్లియర్గా లేదు, ఇదంతా కూడా ఆ అబ్బాయి వినోద్ కుమార్ పోలీసులకు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు మీడియాకి చెప్పారు. దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి, అంటే ఫాదర్ రోల్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ఆయనకి ఫోన్ చేసి నీ కూతురిలాగా నన్ను బుర్ర తినేస్తుంది, పెళ్లి చేసుకోమని, నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం, కానీ రచ్చ చేస్తుందని ఫోన్ చేస్తే, అది మాకు కూడా తలనొప్పిగా మారింది, దాన్ని నువ్వే లేపేసేయి
పీడ విరగొడైపోతుంది అని ఆయన కోపంలో అన్నాడా లేకపోతే ప్లాన్డ్గా అన్నాడా తెలియదు, అన్నాడని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అసలు అన్నాడా లేదా అనేది కూడా నిరూపించుకోవాలి. అంటే ఈ అబ్బాయి చంపేసి వాళ్ళ నాన్న మీద పెట్టేస్తున్నాడా అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. అందుకని వాళ్ళు కాల్ రికార్డ్స్ ఇవన్నీ పరిశీలిస్తున్నాడు. నిజంగా అబ్బాయి కాల్ చేశాడా, ఎంతసేపు మాట్లాడాడు అనేది ఆ కాల్ రికార్డు కూడా వాళ్ళు సంపాదిస్తే దాంట్లో నిజంగానే ఆయన చంపేయమన్నాడా లేకపోతే దాన్ని నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని తొలగించవు అన్నాడు, ఇండైరెక్ట్గా అన్నాడా లేకపోతే డైరెక్ట్గా దాన్ని చంపే అన్నాడా, ఏమన్నాడనేది తెలియాలి. ఏదేమైనా ఈ అబ్బాయి ఆ ఫోన్ చేసిన తర్వాత గొంతు పిసికి అమ్మాయిని చంపేశాడు. చంపిన తర్వాత అబ్బాయికి అర్థం కాలేదు శవాన్ని ఏం చేయాలని. సో దాంతో ఒక రెంట్ కార్ తీసుకొని ఆ కారులో పెట్టుకొని అటు ఇటు తిరిగాడు. ఎక్కడైనా పూడి చేద్దామని ప్లాన్ చేశాడు. కానీ పూడవడానికి అబ్బాయికి ఎక్కడ ధైర్యం చాలేదు. ఎక్కడికి తను ఒకడే పోయి పొడ్చాలి. ఇదంతా అబ్బాయికి ఎప్పుడు క్రైమ్ చేసిన అలవాటు లేదు. అతనేం ప్రిపేర్డ్గా కూడా లేదు. ఒక ప్లానింగ్ ప్రకారం ఈ అమ్మాయిని చంపలేదు. సో దాంతో అబ్బాయి అక్కడే కారులో డిక్కీలో వదిలేసి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు పోలీసులు వెళ్ళారు. ఇదంతా అయింది. ఆ అబ్బాయి ఫోన్ని ట్రాక్ చేశారు. ఆ అబ్బాయి ఎలకతుర్తి అవుట్స్కట్స్లో ఎక్కడో ఉన్నాడనేది వాళ్ళకి అర్థమయ్యి అక్కడికి వెళ్ళి అబ్బాయిని పట్టుకొని అరెస్ట్ చేసి అబ్బాయితో ఇంట్రాగేషన్ చేసి ఇవన్నీ అబ్బాయి దగ్గర చెప్పించారు. సో ఇప్పుడు వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్నని అయితే అరెస్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న మీద హత్య కేసు ఇంకా పెట్టలేదు. అంటే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న హత్యకు ప్రేరేపించాడు అన్న యాంగిల్లో ఆయన మీద ఇంకా అయితే కేసు పెట్టలేదు. ఈ అబ్బాయి మీద మాత్రం హత్య చేశాడని కేసు అయితే పెట్టారు. ఇప్పుడు వాళ్ళ నాన్న పట్టుకుని వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఈ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ నాన్న చెప్తేనే నేను చేశాను, వాళ్ళ నాన్నే చంపేయమన్నాడు, లేకపోతే నేను చంపాలనుకోలేదు, చంపాలనుకుంటే ప్లాన్డ్గానే చేసి ఉండేవాడిని. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వాళ్ళ నాన్నే చంపేయమన్నాడు కాబట్టి నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ అమ్మాయి తలనొప్పిగా మారింది నాకు. వదిలించుకోవాలంటే వదలదు, ఎప్పుడంటే అప్పుడు నా రూమ్కి వచ్చేస్తుంది. పైగా ఈ అమ్మాయికి ఎప్పుడు మూర్చో ఏంటో తెలియదు అది అని చెప్పాడు. ఫస్ట్ కూడా ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే నేను చంపలేదు, మూర్చొచ్చి అమ్మాయి సడన్గా మూర్చొచ్చి కొట్టుకొని కింద పడి చనిపోయింది అని పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు ఆ వెర్షన్ నమ్మలేదు. తర్వాత పోస్ట్ మార్టంలో కూడా గొంతు పిసకడం వల్ల చనిపోయింది అనేది క్లియర్గా ఉంది. మూర్ఛ వల్ల చనిపోలేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. దాని తర్వాత ఈ అబ్బాయిని గట్టిగా అడిగితే ఈ అబ్బాయి అప్పుడు ఈ స్టోరీ చెప్పాడు. నేనే చంపేశాను, బట్ వాళ్ళ నాన్న చెప్తేనే నేను చంపాను అని వాళ్ళ నాన్న మీదకి మొత్తం నెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు. సో ఛానల్స్ కూడా అలాగే రాస్తున్నారు. బట్ పోలీసులు అయితే ఇప్పటివరకు వాళ్ళ నాన్న రోల్ ఎంత ఉంది, ఈ అబ్బాయి చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అనేది ఇప్పటి వరకు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా అయ్యి వాళ్ళ ఈ ఫోన్లు ఇవన్నీ జరగాలి. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా ఈ రిజల్ట్స్ తీసుకెళ్లారు. సో వీళ్ళ నాన్న రోల్ ఉందా అంటే అంతకుముందు వాళ్ళ నాన్న ఎలా బిహేవ్ చేశాడు, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ పోలీసులు చేస్తారనమాట. అట్లాగే ఈ కాల్ రికార్డ్ సంపాదిస్తారు. అంతకుముందు ఏమన్నా ఈ అబ్బాయికి వాళ్ళ నాన్నకి మధ్య చాటింగ్ కానీ సంభాషణ కానీ జరిగాయా అని చూస్తున్నారు. అలాగే అమ్మాయి ఫోన్ కూడా తీసుకున్నారు. అమ్మాయి ఫోన్లో ఈ అబ్బాయికి ఏమన్నా గతంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ కానీ ఏమన్నా చాటింగ్ రూపంలో ఉందా అనేది కూడా చూస్తున్నారు. ఏదేమైనా తండ్రి ప్రియుడు కలిసి అమ్మాయిని చంపేశారన్న యాంగిల్ అయితే ఇప్పుడు బలంగా బయటకు వస్తుంది. తండ్రి వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు 2 పెళ్ళిళ్ళు 2 విడాకులై కూతురు ఇంట్లో ఉండడం, ఆ అమ్మాయికి మూర్ఛరోగం మానసికంగా సరిగా లేకపోవడం, దాంతో అతను బాగా విసిగిపోయి ఇలాంటి కూతురు చనిపోతేనే మనకు హాయిగా ఉంటుంది అనే ఒక స్టేజ్కి ఆయన వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటుపక్క ఈ అబ్బాయి మదనేమో ఈ అమ్మాయితో ఏదో చిన్ననాటి ఇది కదా, మనం ఏదో వార్దార్థం అంటే నన్ను తగులుకునింది, నన్ను పెళ్లి చేసుకోమంటుంది, దీంతో నేను ఎలాగే ఏగాలి అనేది అతనికి ఉన్న కాంటెక్స్ట్. సో ఈ అమ్మాయికేమో అమ్మాయికి ఉన్న పరిస్థితి అది. ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, 2 పెళ్ళిళ్ళు సరిగా లేదు. వీడు చిన్నప్పుడు